అదేదో అప్పుల అప్పారాలో అప్పుడే తెల్లారిందా అని ఒకటుంటది. ఇప్పుడు అట్లాగే పరిస్థితి ఉంది. అప్పు లేనిదే తెల్లారని పరిస్థితి. అదేంటి ఇంతకుముందు జగన్ చేయలేదు. యెస్, జగన్ చేసినప్పుడు జగన్ చేశాడనే చెప్పుకున్నాం గానీ, జగన్ చేయలేదని చెప్పలేదు కదా! అప్పులు తప్పవని కూడా అప్పుడే మాట్లాడుకున్నాం. కానీ ఏం జరుగుతోంది? అప్పుడు అప్పులంతా కూడా తప్పు అంటూ రోజు ఫ్రంట్ పేజీలో ఒక పైనన్న బాక్స్‌లో వేయాలి, ఇటన్న బాక్స్‌లో వేయాలి. ఎంత అప్పు చేసేసాడు, అంత అప్పు చేసేసాడని. పచ్చి అబద్ధాలతో ప్రజల్ని ఎట్టా మోసం చేశాడంటే 14.5 లక్షల కోట్ల అప్పని. చివరికి కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ఆర్థిక శాఖే లెక్కలు చెప్పినా తప్పని చెప్పినా సరే లేదు, అబద్ధాలు అని చెప్పి వీళ్ళే ప్రజలకి అబద్ధాలని నిజాల్లాగా నమ్మించారు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక అప్పు తీసుకొని వారం ఏదన్నా ఉంటే అది రికార్డుల్లో రాయాలేము. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించినటువంటి సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని 19 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. 1000 కోట్లను 11 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 7.27% వడ్డీకి, మరో 900 కోట్లు 8 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి తీర్చేలా 7.14% వడ్డీకి సమీకరించింది. ఈ మొత్తం బుధవారం నాటికి రాష్ట్ర ఖజానాకి జమ అవుతుంది. దాంతో మళ్ళీ వీళ్ళు ఏమైనా బిల్లులు చెల్లించుకోవడాలా లేకపోతే దేనికైనా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అప్పులు తీసుకోవడం అన్నటువంటిది తప్పదు, తప్పు లేదు అన్నటువంటి కోణంలో నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తోంది. బట్ అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పుని సక్రమంగా వినియోగించాలి. ఇదివరకు సంక్షేమానికి ఇవ్వడం తప్పు అన్నారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదే, నవరత్నాలు ఇవ్వట్లేదే. ఇప్పుడు అందులో కొన్నే కదా వీళ్ళు ఇస్తున్నది. పెన్షన్ అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అట్లాగే వీళ్ళు అదనంగా ఇచ్చింది బస్సులకి ఇప్పుడు వరకు డబ్బులు ఏమీ ఇవ్వలేదు. మొన్ననే బస్సులు బిగిన్ చేసింది, మొన్ననే అన్నదాత సుఖీభావ బిగిన్ చేసింది, మొన్ననే తల్లికి వందనం బిగిన్ చేసింది. క్రిందటి ఏడాది ఒక్క దీపం గ్యాస్ పథకం తప్పించి అది కూడా ఒకే ఒక్క సిలిండర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ 4టికే ఎంతెంత కోట్ల ఎందుకు అప్పులు అవుతున్నాయి? ఇదివరకు జగన్ టైంలో ఏడాదికి 45,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాడు కాబట్టి అప్పు తీసుకున్నాడు, ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత అప్పు అవుతుంది? ఇది అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, రాసేవాళ్ళు లేడు, చర్చించేవాళ్ళు లేడు. అదే స్పెషల్.